అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. మొన్న హోలీ రోజు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ రోజు తరుణ్ అనే ఒక దళిత కుర్రవాడిని చంపేశారు. ఎవరు? ముస్లిమ్స్. అయితే జనరల్గా మన దేశంలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. చూస్తాం, మనకెందుకులే అని పట్టించుకోము. మహా అయితే అక్కడ ఇక్కడ ఒక 2 సార్లు మాట్లాడతాం, తర్వాత మామూలే, దాని గురించి పట్టించుకోం. కానీ అదే ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో అక్కడున్న సాటి హిందువులు ఇలా అయితే కుదరదు అనుకున్నారు. ఇలా ఎప్పుడు మనకు జరుగుతుంది, ఈసారి ఇలా జరగనియ్యం అని వాళ్ళు గట్టిగా నిర్ణయం చేసుకున్నారు. ఫలితం ఏంటో తెలుసా అండి? ఎక్కడ కని విని ఎరుగని ఒక పెద్ద సంఘటన అనేది జరిగింది. అది మెయిన్ మీడియాలో స్ట్రీమ్ ఎక్కడ కూడా కావట్లేదండి. కానీ ఎక్స్లో ఆల్రెడీ దీని మీద వీడియోస్ అన్నీ కూడా ఫుల్గా రన్ అవుతున్నాయి. జరిగింది ఏమిటంటే, హోలీ మీరు మమ్మల్ని జరుపుకొనియలేదు, మేము మిమ్మల్ని రంజాన్ జరుపుకొనియం అని చెప్పి ఆ ఏరియాలో హిందువులందరూ కూడా మొత్తం కూడబలుక్కొని మరకలందరినీ అక్కడే నిరోధిస్తున్నారండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక్కొక్కడు కూడా ప్యాంటులు తడుపుకుంటున్నారనమాట. ఆ సిచ్యువేషన్ అనేది ఈరోజు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఉంది. ఒక్కసారి ఈ వీడియోలన్నీ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా, అది హిందూ సంఘటన అంటే, అది హిందువులకి కనువిప్పు కలగడం అంటే. ఈరోజు ఆ ఉత్తమ్ నగర్ అనే ప్లేసే మొత్తం భారతదేశంలో ఉన్న మిగతా హిందువులందరికీ కూడా కనువిప్పు కలగాలండి. ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఎలా అయితే అక్కడ హిందువులు స్పందించారో అలానే మిగతా ఏరియాల్లో కూడా హిందువులు ప్రతిస్పందించాలి. ఊరికూరికే ప్రతి ఒక్కరి మీదకి కూడా నేను దాడికి వెళ్ళమని నేను చెప్పట్లేదు. కానీ ఎవరైతే మన మీద, హిందువుల మీద దాడి చేస్తున్నారో, ఈరోజు ఆ ఉత్తమ్ నగర్లో ఎలా అయితే జరుగుతుందో అలానే హిందువులు స్వేచ్ఛాయుతంగా, చట్టబద్ధంగా తమ తాలూకు ప్రతిస్పందన అనేది చూపించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. జై హింద్. అందరికీ నమస్కారం. హైందవీ స్వరాజ్ అనే నా యొక్క ఈ సంస్థ ఇప్పుడే పుట్టి పెరిగిన పసిబిడ్డ. దీనిని పెంచి పోషించడంలో నా పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇది మన హైందవ సమాజం కోసం నేను తీసుకొచ్చింది. నాకు మీ యొక్క సహాయం కావాలి. ఎలా అంటే, దీన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అలానే మన యొక్క ఈ హైందవీ స్వరాజ్లో దయచేసి చేరండి. చేరి మన ధర్మరక్షణకు పాటుపడండి. ధర్మరక్షణ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కిందనున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలానే ఆర్థికంగా కాస్త నిలదొక్కునేవారు మీకు నచ్చినంత సహాయం చేసి ఈ యొక్క హైందవీ స్వరాజ్ సంస్థ ఎదుగుదలకు తోడ్పాటు పడండి. ఎందుకంటే ధర్మరక్షణలో మీరు కూడా భాగస్థులు, అలాగే భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తేనే నేను ఈ యొక్క ధర్మానికి సహాయం చేయగలను. మీరు ఈ ధర్మానికి సహాయం చేయగలిగితేనే ఈ ధర్మం నన్ను, అలానే మిమ్మల్ని కూడా సహాయం చేయగలదు. ఈ క్రిందన అకౌంట్ నెంబర్ ఉంటుందండి, దయచేసి దానికి మీ యొక్క డబ్బులు పంపండి. అలానే క్రిందన క్యూఆర్ నెంబర్ కూడా ఇస్తున్నానండి. మీకు తోచినంత దయచేసి సహాయం చేసి ఈ యొక్క హిందూ ధర్మరక్షణకు సాయపడండి. అందరికీ నమస్కారం.